జల్సాల కోసం దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు పాత నేరస్తులను సుల్తాన్ బజార్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కి తరలించారు. జాంబాంగ్కి చెందిన లియాకత్ హుస్సేన్, చాదర్గఢ్కు చెందిన గౌస్ పాషా ఇద్దరు చిన్ననాటి స్నేహితులు. ఇద్దరు విలాసవంతమైన జీవితం గడిపేందుకు వాహనాలను దొంగిలించేందుకు పథకం వేసి దొంగతనాలకు అలవాటు పడ్డారు. ఈ నెల 14న అఫ్జల్గంజ్లోని ఎంజీబీఎస్ బస్టాండ్ వద్ద ప్లాటినా వాహనాన్ని దొంగిలించారు. అనంతరం కోటి బస్టాప్లో ఒంటరిగా ఉన్న వ్యక్తిని గమనించి అతని వద్ద ఉన్న ఐఫోన్ లాక్కొని పారిపోయారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను అరెస్టు చేసి వారి వద్ద ఉన్న 4,000 రూపాయలు, ఒక ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించినట్లు సుల్తాన్ బజార్ ఏసీపీ శంకర్ తెలిపారు. ఈ రాబరీ నేరస్తులు ఇద్దరు, ఒకతను లియాకత్ అలీ ఖాన్, ఇతను వచ్చి దారుషాఫా, తర్వాత రెండో వ్యక్తి వచ్చి గౌస్ పాషా అంటాడు, చాదర్ఘట్ ఏరియా వాడు. వీళ్ళిద్దరు ఏం చేస్తారంటే లావిష్ గా బతకడానికి, ఈజీ టార్గెట్ చేయడానికి, ఈజీ మనీ ప్రొక్యూర్ చేయడానికి వాళ్ళు ఏం చేస్తారంటే ఈ నైట్ లా వచ్చే ప్యాసింజర్ ఎవరైతే బస్సెస్ లో దిగుతారో బయట స్టేట్ నుంచి వాళ్ళని కానీ, లేకుంటే మంచి ఫోన్స్ ఎవరైతే యూజ్ చేస్తారో వాళ్ళను టార్గెట్ చేస్తున్నారు. టార్గెట్ చేసి ఫోన్లను వాళ్ళు మాట్లాడుతుంటే ఎత్తుకొని తీసుకొని వెళ్ళిపోయి అమ్ముకుంటారు. యాక్చువల్గా వీళ్ళు అమ్ముకొని వ్యసనాలకు చేస్తున్నారు. వీళ్ళు ఇంతకుముందు నేరస్తులు. యాక్చువల్లీ అదే వెహికల్ మీద వచ్చేసి ఇతను ఒంటరిగా ఓలాతో మాట్లాడి ఒంటరిగా ఉన్నాడు కాబట్టి ఇమీడియట్లీ ఆ ఫోన్ ను స్నాచింగ్ చేసుకొని వెళ్ళిపోతుంది. బాగా విశదీకరించిన తర్వాత మనకు తెలిసింది ఏంటంటే వాళ్ళ ఫేసులు చూసిన తర్వాత, కొద్దిగా సిటీ ఫుటేజ్ ఫేసెస్ చూసిన తర్వాత మన ఓల్డ్ క్రిమినల్స్ తో పట్టుకొని వీళ్ళు ఎవరై ఉంటారని అడిగితే వీళ్ళ పలానా ఉన్నారని చెప్పారు.